వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ హేమలత. ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సారీ లేట్ అయింది. ఏంటండి, శ్రావణ మాసం వచ్చింది. ఆడోళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్. ప్రతి ఇంట్లో కూడా పూజలు, అలాగే ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు అని చెప్పి, డైలీ పూజలు అని చెప్పి చాలా బాగా చేసుకుంటున్నారు కదా! ఈ మనకి ఈ సీజన్‌లో వచ్చేసరికి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా టెంపుల్స్ అనేది అయితే కనుక దర్శనం చేసుకుంటారండి. రీసెంట్‌గా 1 డే బ్యాక్ నేను చక్కగా చిన్న తిరుపతి అనేది వెళ్ళానండి. చాలా ఇయర్స్ అయిందండి నేను చిన్న తిరుపతి వెళ్ళి. అక్కడైతే అసల టెంపుల్ దగ్గర చాలా బావుంది. అలాగే ఇంకా చాలా అప్‌డేట్ చేస్తున్నారండి. అంతకుముందు ఉన్న గేట్ కాకుండా సెపరేట్‌గా రూట్ మార్చారండి. అటు ఎందుకంటే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు మార్గంలో గూడా అంటే దారిలో ప్రతి చోట గూడా చాలా గ్రీనిష్‌గా అసలు చాలా బావుంటుందండి. ఆ టెంపుల్‌కి వెళ్ళగానే ఆ వైబ్స్ అనేవైతే చాలా అంటే చాలా బావుంటాయి. అవును కదా! స్టార్టింగ్ ఎంట్రన్స్ అవుతూనే మనకి ఏదో తెలియని ఒక ఫీల్ ఒస్తుంది కదా! గూస్ బంప్స్ లాగా చాలా పీస్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే మీరు కూడా చూసారా? అలాగే వెళ్లారా? తప్పకుండా వెళ్తారు కదా! ఎందుకు వెళ్ళమనుకుంటారా? ఎవ్రీ ఇయర్ కన్ఫర్మ్‌గా వెళ్ళండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్‌కి గూడా ఏదో ఒక చేంజ్ చేస్తూనే ఉంటున్నారు. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ అలాగే ఇంకోటి చూసినట్టయితే, మనకి స్టార్టింగే పైన భోజనానికి వెళ్ళేలా కూడా వే గూడా కడుతున్నారండి. అది ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఇంకో 1 ఇయర్‌కి కంప్లీట్ అయిపోతుంది. మనం మొత్తం తిరిగి కొండపైకి వెళ్ళి, ఆ భోజనశాలకి వెళ్ళే కన్నా, మనకి దగ్గరలోనే ఇక్కడ దర్శనం అవ్వగానే పైకి మెట్లనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. చూసాను చాలా బావుంది. యాక్చువల్ ఏంటంటే టెంపుల్ దర్శనం అయ్యాక మనసనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అనుకుంటున్నాను గానీ అస్సలు కుదరలేదండి. నియర్లీ 2 ఇయర్స్ అయిపోయింది నేనైతే వెళ్ళి. అనుకుంటున్నాను గానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల లేదు అంటే కనుక టైం కుదరక ఇట్లా కుదరలేదు కానీ వెళ్ళిన తర్వాత అసలా ఎంత బావుందంటే చాలా బావుందండి. అసల బ్రెయిన్ గానీ, అలాగే మనసు కానీ చాలా అంటే చాలా బావుంది. వెళ్ళాను కదా అని చెప్పి నేను మీకు వీడియో షేర్ చేద్దామని లైట్‌గా, ఎందుకంటే కంప్లీట్‌గా తీయలేం కదా! కంప్లీట్‌గా తీయలేం కదండీ! మీకు కూడా తెలుసు కదా! ఏదో లైట్‌గా అట్లా అనమాట. కొంచెం కొంచెం కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి తీసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ అండి ఏంటి, ఆ వెంకన్న స్వామి ప్రసాదం తినకుండా ఎలా వస్తామండి? పైకి మళ్ళీ తినడానికి వెళ్ళామండి. అక్కడ కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ అలాగే మోడల్ అనేది చాలా చేంజ్ చేశారు. పిల్లలకి అంతకు ముందులా కాకుండా పైన చక్కగా ఆడుకుంటాకి ఏంటి పిల్లలకి చాలా బాగా ఏంటంటే ఈ స్పోర్ట్స్‌కి గానీ, లేదంటే టైమ్ పాస్ అవుద్దని చెప్పి పిల్లలకి పార్క్ గూడా కట్టారండి. మెయిన్ అయితే స్వామిని దర్శనం చేసుకున్నాక బయటికి రాగానే గోశాల అనేది సందర్శన చేసుకున్నానండి. గోశాల అనేదైతే కనుక ఉంటుంది కదా! అక్కడ మీకు గూడా తెలుసు కదా! కానీ అక్కడ గోశాల చుట్టూ ప్రదక్షిణ చేసుకొని, కృష్ణుడిని దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని చక్కగా మళ్ళీ అలా బయటకొచ్చేసి, కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత, నిదానంగా పైకి భోజనం చేయడానికైతే నిదానంగా పైకి భోజనం చేయడానికైతే వెళ్ళానండి. అండ్ అలాగే ఆ రోజైతే శ్రావణ మాసం స్టార్టింగ్ కదా! క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎంత ఉన్నా సరే చాలా ఫాస్ట్‌గా టపటప మనం ఎంతసేపు గంటలు గంటలు లైన్‌లో నిలబడి వెళ్తామో, అలా టప్‌మని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే దర్శనం చేసి పంపించేస్తాడు. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ కానీ, మిగతాదైతే చాలా బావుంటుందండి. అలాగే మనం భోజనానికి వెళ్ళడానికైతే కనుక లైన్ గూడా చాలా పెద్దగా ఉంటుంది. నడిచి వెళ్ళి మనకెప్పటికో వస్తుంది. కానీ అయినా సరే, ఏదైనా సరే మనకేంటంటే టైం పట్టే కొద్దే కదండీ దాని ప్రతిఫలం అనేది దక్కేది. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి. ఆ మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. అన్నీ అయితేనే కదా! కష్టం అనేది ఉంటేనే కదా! ఆ తర్వాత మనకి మంచి ప్రతిఫలం అనేది దక్కేది. అలాగే ఆ లైన్స్ అన్నీ దాటుకుంటూ క్యూ లైన్‌లో నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పైకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ టోకెన్స్. యాక్చువల్లీ నేను వెళ్ళేసరికి 1:30 అలా అయింది. అప్పటికే నియర్లీ నా టోకెన్ నంబర్ ఎంతో తెలుసా? 10,000. 10,000 మంది. అంటే 1:30కే అలా అయితే మాక్సిమం 3:30, 4 వరకు పెడుతూనే ఉంటారు. ఇంకా ఎంతమందొస్తారో చూడండి అసల. అవును. ఫస్ట్ టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్‌ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని, మళ్ళీ అలా ముందుకు వెళ్ళి భోజనానికైతే వెళ్ళి చక్కగా ప్రసాదం అయితే చాలా పెట్టారండి. ప్రసాదం అయితే గనక స్టార్టింగ్ వచ్చేసరికి స్వీటు ఏంటంటే అది సమ్ చక్కెర పొంగల్లాగా అలా చేశారు. స్వీట్ చాలా బావుంది. పప్పు, అలాగే వంకాయ కర్రీ, ఒక పచ్చడి, సాంబారు. మెయిన్ అయితే కనుక అస్సలు ఆ స్వీట్ అండ్ అలాగే పప్పు వీటన్నిటికన్నా మించింది స్వామివారి సాంబార్ రైస్ ఉంటుందండి.
నువ్ మీరు ఎన్ని సార్లని తినండి అన్ని సార్లు పెడతారు. కానీ సాంబార్ రైస్ టేస్ట్ అయితే అసలెక్కడా రాదు కదా! మనం ఇంట్లో చేసుకున్నా రాదు, భోజనాల్లో తిన్నా రాదు. కానీ ఏంటో తిరుపతి గుడి పైన మనకి ఆ సాంబార్ దొరికే ఫ్లేవర్ గాని, ఆ స్వామివారి ప్రసాదం వల్లో, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్రెయిను, మనసంతా పీస్‌ఫుల్ అవ్వడం వల్ల ప్రతీదీ కూడా అంత రుచిగా అనిపిస్తుందో తెలీదు గానీ, నా ఫేవరెట్ అయితే గనక నిజం చెప్తున్నానండి. చాలా అంటే చాలా అనమాట సాంబార్ రైస్ అనేది. సో, అలా భోజనం అనేది కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ నిదానంగా మళ్ళీ డౌన్ అయిపోయి స్టార్ట్ అయిపోయానండి ఇంటికి. అండ్ అలాగే వస్తూ వస్తూ గూడా మధ్యలో అన్నీ ఇంకా ఏం చేస్తున్నారా? ఇంకా ఏంటంటే కొత్తగా ఇంకేం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారా? అంటూ చూసుకుంటూ అలా గ్రీనిష్ అనేది చూసుకుంటూ, గ్రీనరీ అనేది అసలు మొత్తం చుట్టూ కొండపైన గాని పీస్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుంటుంది కదా! అలాగే మీరు గూడా విజిట్ చేసుకోండి ఈ శ్రావణ మాసంలో. టెంపుల్స్‌కి వెళ్ళండి. చిన్న తిరుపతి కూడా వెళ్ళండి అలాగే. చాలా అంటే చాలా వైబ్స్ బావుంటాయనమాట. మీరు గూడా చక్కగా విజిట్ చేసుకొని పీస్‌ఫుల్‌గా ప్రశాంతత అనేది పొందండి. అండ్ అలాగే నెక్స్ట్ అలా బయటకొచ్చిన తర్వాత కుంకుళ్ళమ్మ తల్లి వారి దేవస్థానం కన్ఫర్మ్‌గా చూస్తానండి. అది కూడా చూసి అలా పోలవరం బ్యారేజ్ నుంచి నిదానంగా వచ్చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.